హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నేను ఈ ఇంటికి రావటం హరీష్ గారికి ఇష్టం లేదట్టుంది. అందుకే నన్ను కనీసం చూడకుండా, నాతో మాట్లాడకుండానే రూమ్లోనికి వెళ్ళిపోయారు. నేను హరీష్ గారికి నా ప్రేమ విషయం చెప్పకముందు నాతో ఎంతో సరదాగా మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు కనీసం నా వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతున్నారు అంటే నాకు నో చెప్పాలి అని ఫిక్స్ అయిపోయినట్లుగా ఉన్నారు. అలా చెప్తే నేను బాధపడతాను అని చెప్పలేక ఇలా నన్ను పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు అని బాధగా మనసులో ఫీల్ అయ్యింది అలేఖ్య. హరీష్, అలేఖ్య ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ పెళ్లికి ధరణికి ఎటువంటి అభ్యంతరం లేకపోవటంతో నవ్వుతూ తన కోడలితో ఎలా మాట్లాడుతుందో అలానే ఇప్పుడు అలేఖ్యని కూడా ట్రీట్ చేస్తూ హ్యాపీగా అలేఖ్యతో మాట్లాడుతుంది ధరణి. అలేఖ్య మాత్రం ధరణితో మాట్లాడుతూనే ఉన్నాను అని అనుకుంది. కానీ పొడి పొడిగా ఒకటి రెండు మాట్లాడుతుంది అని అర్థం చేసుకోలేదు. అంతకు మించి సెకనికి ఒకసారి హరీష్ రూమ్ వైపే అలేఖ్య చూస్తూ ఉండటం ధరణి గమనించింది. హరీష్తో టైం స్పెండ్ చేయాలి అనుకుని ఇంటికి వచ్చిన అలేఖ్యని తను హరీష్ రూమ్లోనికి వెళ్ళనివ్వకుండా ఇక్కడ మాట్లాడుతూ ఉండటంతో అలేఖ్య ఫీల్ అవుతుంది ఏమో అని అనుకున్న ధరణి కూడా నవ్వుకుంటూ, హరీష్ రూమ్లో ఉన్నాడు కదా, వెళ్ళి కాసేపు వాడితో మాట్లాడిరాపో అని చెప్పింది ధరణి. అయ్యో పర్వాలేదంటీ అని అలేఖ్య చెప్తున్నా కూడా, అలా అంటావేంటి, త్వరలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, మీరు కాస్త ఏకాంతంగా మాట్లాడుకోవాలి అని అనుకుంటారు కదా. నేనేమో ఇక్కడ నీతో మాట్లాడుతూ ఉన్నాను. రోజు ఆఫీస్కి వెళ్ళి వర్క్ అని బిజీగా టైం గడుపుతున్నారు. మీరిద్దరూ ఎప్పుడు మాట్లాడుకుంటారో ఏంటో. వెళ్ళి హరీష్తో కాసేపు టైం స్పెండ్ చేసిరాపో అని ధరణి చెప్పింది. అలేఖ్య వద్దు అని చెప్తున్నా కూడా ధరణి బలవంతంగా అలేఖ్యని హరీష్ రూమ్లోనికి పంపించింది. అమ్మయ్య, వీళ్ళిప్పుడు ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుంటారు, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. వీళ్ళిద్దరి మనసులో ఉన్నది ఏంటో నేను తెలుసుకోకుండానే అలేఖ్యతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేశాను అని అనుకుంటూ ధరణి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది. అబ్బా, ఈ ఆంటీ ఏంటి ఇలా నన్ను బలవంతంగా హరీష్ రూమ్లోనికి పంపించింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? బయటకు వెళ్ళిపోవాలా, లేదంటే రూమ్లోనే ఉండి హరీష్ గారితో మాట్లాడాలా? బయటకు వెళ్తే నేను హరీష్ గారితో ఏమీ మాట్లాడలేదు అని ఆంటీ ఫీల్ అవుతారేమో. ఇక్కడే ఉంటే నన్ను చూసి హరీష్ గారు ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఎలా అని అనుకుంటూ గోర్లు గిల్లుకుంటూ తలదించుకొని అక్కడే నిలబడి ఉంది అలేఖ్య. అలేఖ్య తన రూమ్లోనికి వచ్చింది కూడా తెలియకుండా బాల్కనీలో కూర్చొని బయటకు చూస్తూ ఉన్నాడు హరీష్. 5 నిమిషాలు అయినా కూడా రూమ్లో నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో, హరీష్ గారేంటి కనీసం నేను రూమ్లోనికి వచ్చినా కూడా మాట్లాడటం లేదు, అసలు రూమ్లో ఉన్నారా లేరా, నా కళ్ళ ముందే రూమ్లోనికి వచ్చారే అంటే నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేక, నాతో మాట్లాడటం నచ్చక ఇప్పుడు నాతో మాట్లాడటం లేదా అని బాధగా అనుకుంటూ తల ఎత్తి చూసింది. రూమ్లో హరీష్ కనిపించకపోవటంతో, ఇదేంటి హరీష్ గారు రూమ్లో కనిపించడం లేదు అని రూమ్ అంతా చూసింది. ఎక్కడా లేరు. వాష్రూమ్లో ఉన్నారు ఏమో అని చూస్తే వాటర్ సౌండ్ రావటం లేదు. డోర్ ఓపెన్ అయ్యింది, అక్కడ కూడా లేరు. ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా, రూమ్లోనికి వచ్చిన వాళ్ళు ఎటు వెళ్ళిపోతారు అని అనుకుంటూ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చూసింది. అప్పటి వరకు ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న హరీష్ డోర్ సౌండ్ అవటంతో అప్పుడు తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసిన అలేఖ్య వైపు చూశాడు. అది సారీ హరీష్ గారు, ఆంటీ బలవంతంగా మీతో మాట్లాడమని నన్ను ఈ రూమ్లోనికి పంపించారు. అంటే వాళ్ళ దృష్టిలో మనం ప్రేమించుకుంటున్నాం కదా, ఆంటీకి నిజం ఏంటి అనేది తెలియదు కదా, అందుకని నన్ను ఇలా రూమ్లోనికి పంపించారు. సారీ, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లుగా ఉన్నాను, రియల్లీ సారీ అని చెవులు పట్టుకొని
మరొకసారి హరీష్కి సారీ చెప్పి తను వెళ్ళిపోతుంటే హరీష్ అలేఖ్య అని ఆమెను పిలిచాడు. సారీ హరీష్ గారు అని మరొకసారి చెప్పి ఎప్పుడు కూడా నేను ఇలా మీ పర్మిషన్ లేకుండా మీ రూమ్లోనికి రాను అని హరీష్ ఏం చెప్పాలి అనుకుంటున్నాడో కూడా వినకుండా తన మనసులో తానే ఏదేదో ఊహించుకొని రూమ్ లోపలికి వచ్చేసింది అలేఖ్య. హరీష్ అలేఖ్య వెనకే రూమ్లోనికి వచ్చి నేను నీతో కొంచెం మాట్లాడాలి అలేఖ్య అని అన్నాడు. అవునా, మాట్లాడాలా? అయితే మాట్లాడండి అని అలేఖ్య తలదించుకొని ఇబ్బందిగా చెప్పింది. ఇంతకుముందు అలేఖ్య హరీష్తో ఎంతో ఫ్రీగా సరదాగా చనువుగా మాట్లాడేది. కానీ ఇప్పుడు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇబ్బందిగా మాట్లాడుతూ ఉండటం హరీష్కి కష్టంగా అనిపించింది. ఎందుకో ఆ ఫీలింగ్ని తట్టుకోలేకపోతున్నాడు. ఆమె దూరంగా ఉండటం అతడికి నచ్చటం లేదు. ఆమె అలా తనకి దూరంగా ఉండటం కూడా ఎందుకో తన మనసు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఎప్పుడు తనకు దగ్గరగా ఉండి నవ్వుతూ తనతో మాట్లాడే అలేఖ్యనే చూస్తూ ఉన్న అతను ఇప్పుడు ఇలా అలేఖ్యని చూస్తుంటే తనకి ఏదో తెలియని గిల్ట్ ఫీలింగ్ తన మనసులో కలిగింది. అలా బాల్కనీలోనికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా? ఇక్కడ రూమ్లో కాదు అని అన్నాడు హరీష్. అవునా, సరే పదండి అని అలేఖ్య చెప్పటంతో హరీష్ ముందు వెళ్ళి బాల్కనీలో ఉన్న చైర్లో కూర్చున్నాడు. ఆ తర్వాత హరీష్కి ఎదురుగా ఉన్న చైర్లో అలేఖ్య వచ్చి కూర్చుంది. ఇద్దరు అలా బాల్కనీలో చైర్స్లో కూర్చున్నారు. కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఎవ్వరూ కూడా నోరు తెరిచి మాట్లాడటం లేదు. అలా 5 నిమిషాలు గడిచిపోయింది. హరీష్ ఏదో మాట్లాడాలి అన్నాడు. కానీ ఏమీ మాట్లాడకపోవటంతో అలేఖ్యని నిదానంగా తల ఎత్తి నాతో ఏదో మాట్లాడాలి అన్నారు, ఇప్పుడేమో మీరు ఏమీ మాట్లాడటం లేదు అని అన్నది అలేఖ్య. అది అలేఖ్య, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. కానీ చెప్పాలి, తప్పదు. ఆ రోజు నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమ విషయం నాకు చెప్పిన తర్వాత నేను బాగా ఆలోచించాను. నీకు నో అని చెప్పటానికి నా దగ్గర కారణాలు ఎంత వెతికినా కూడా లేవు. కానీ ఎస్ చెప్పటానికి మాత్రం కాస్త ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నా గురించి నీకు బాగా తెలుసు కదా. ఇంతకు ముందు వరకు నేను హిరణ్యని ప్రేమిస్తూ ఉన్నాను. అటువంటిది సడన్గా హిరణ్యను మర్చిపోయి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అంటే కొంచెం కష్టమే కదా. హిరణ్య ఇక నాకు దక్కదు అని తెలిసినా కూడా ఎందుకో ఆమె అంటే నా మనసులో ఉన్న అభిప్రాయం మాత్రం మారలేదు. ఫ్యూచర్లో మారుతుంది అని కూడా చెప్పలేను. ఎందుకంటే తను నా ఫస్ట్ లవ్ కదా. కానీ మన ఇద్దరికి పెళ్ళి అయిన తర్వాత మాత్రం నీ మీద నేను చూపించే ప్రేమలో ఏ మాత్రం మార్పు ఉండదు అలేఖ్య. నా ప్రేమ నీకు ఎప్పటికీ ప్యూర్గా దొరుకుతుంది అని చెప్పాడు హరీష్. అయ్యో హరీష్ గారు, మీరు అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీకు ఇష్టం లేదు అంటే నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నాకు మీ మీద ప్రేమ కలిగింది అని మీకు కూడా నా మీద ప్రేమ కలగాలి అని లేదు కదా అని హరీష్ తనతో ఏం చెప్పాడో కూడా తను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆలోచించకుండా ఖచ్చితంగా హరీష్ తనకి నో చెప్తాడు అని మనసులోనే ముందే ఫిక్స్ అయిపోవటంతో అలా మాట్లాడింది అలేఖ్య. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అలేఖ్య? నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? అసలు ఆ విధంగా నేను నీతో మాట్లాడటం లేదు కదా. మరి నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు అని అడిగాడు హరీష్. అంటే హరీష్ గారు, మీరు నాకు నో ఎలా చెప్పాలో తెలియకే కదా నేను వచ్చిన దగ్గర నుంచి కూడా నన్ను అవాయిడ్ చేస్తూ ఉన్నారు. మీరేమీ దాని గురించి ఆలోచించొద్దు. ఇకపైన నేను కూడా ఎక్కువగా మీ ఇంటికి వచ్చి మీ కళ్ళ ముందు తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని అన్నది అలేఖ్య. హరీష్ తల కొట్టుకుంటూ, నువ్వు మా ఇంటికి వస్తే నాకెందుకు ఇబ్బంది? అలా ఇబ్బంది అని నేను నీకు ఎప్పుడు చెప్పాను? అయినా ఫ్యూచర్లో నువ్వు ఈ ఇంటిలోనే కదా అడుగుపెట్టి జీవితాంతం ఉండవలసింది అని అన్నాడు. నేను ఫ్యూచర్లో మీ ఇంట్లో అడుగు పెట్టడం అంటే ఇష్టం లేదు అంటే ఇప్పుడు నన్ను మీ ఇంటికి రావద్దు అంటున్నారా అని బాధగా అడిగింది అలేఖ్య.
అయ్యో అలేఖ్య, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నాను. కానీ నువ్వు అది ఏది కూడా అర్థం చేసుకోకుండా ఎందుకు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలు నీ మైండ్ ఈరోజు ఎక్కడ పెట్టొచ్చావు అని కొంచెం సీరియస్గానే అన్నాడు హరీష్. అప్పుడు అలేఖ్యకి హరీష్ ఏం చెప్తున్నాడు అనేది అర్థమయ్యి, అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? మరొక్కసారి, మరొక్కసారి చెప్పండి హరీష్ గారు అని ఆనందంతో మెరిసే కళ్ళతో అడిగింది అలేఖ్య. హరీష్ నవ్వుతూ, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అదే విషయం గురించి నీకు చెప్తున్నాను అలేఖ్య. కానీ నువ్వు మాత్రం ఆ విషయం అర్థం చేసుకోవటం లేదు. అంటే నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా? అందుకే ఇలా మాట్లాడుతున్నావా? మరి అప్పుడు నాకు ఐ లవ్ యూ అని చెప్పావు అని అడిగాడు హరీష్. అయ్యయ్యో, అటువంటిది ఏమీ లేదండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నాకు చాలా ఇష్టం. కానీ మీకే ఇష్టం లేదు ఏమో అని ఇప్పటి వరకు నేను ఇదిగో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాను అని తన మనసులో కలుగుతున్న ఆనందాన్ని ఆపుకోలేని అలేఖ్య చైర్లో నుంచి పైకి లేచి, హరీష్ గారు మీరు త్వరగా పైకి లేవండి, త్వరగా అని హరీష్ గారికి ఆర్డర్ వేసింది. ఎందుకు ఏంటి అని క్వశ్చన్ వేసే టైం కూడా హరీష్కి ఇవ్వలేదు. అతను పైకి లేచి నిలబడ్డాడో లేదో వెంటనే అతన్ని గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాతో పెళ్ళికి ఒప్పుకుంటారు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేను మీకు మా ప్రేమ విషయం చెప్పినప్పుడు నో చెప్తారేమో అని అనుకున్నాను. ఇప్పుడే ఇప్పుడే నేను ఈ విషయం మా ఇంట్లో చెప్పేస్తాను. ఇక త్వరగా మన ఇద్దరికి పెళ్లి చేసేస్తారు అని ఆనందంలో హరీష్ని వదిలిపెట్టకుండా చెప్పింది అలేఖ్య. ఆమె ఆనందానికి హరీష్ నవ్వుతూ, అలేఖ్య అలేఖ్య కంట్రోల్ యువర్ సెల్ఫ్, నీ సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు అర్థమయ్యింది అని అంటూ ఆమెను దూరం జరిపి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ అమ్మ వాళ్ళకు చెప్పినట్లుగా మనం సంవత్సరం గ్యాప్ తీసుకోవద్దు. కానీ ఒక 6 months గ్యాప్ తీసుకుందాం. అంటే నీ మీద నాకు ఇష్టం ఉంది. కానీ అది ప్రేమ అని చెప్పలేను. నార్మల్గా పెళ్లి చూపులు జరిగితే ఇష్టంతోనే ఆ పెళ్లి చూపులు జరిగి ప్రేమతో పెళ్లి చేసుకుంటారు కదా. అలానే మనం కూడా పెళ్లి పీటలు ఎక్కుదాం అని అన్నాడు. అయ్యో, అవును కదా. ఆంటీ వాళ్ళకి మనం సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకుంటాము అని చెప్పాను కదా. అసలు ఈ విషయమే నేను మర్చిపోయాను. పర్వాలేదులే హరీష్ గారు, మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక 6 months తర్వాత అయితే ఏంటి, 1 year తర్వాత అయితే ఏంటి, మన పెళ్ళి అయితే జరుగుతుంది కదా అని అతని చేతులని పట్టుకొని ఆనందంతో ఊపేస్తూ అన్నది అలేఖ్య. అలా హరీష్ తన ప్రేమను యాక్సెప్ట్ చేశాడు అన్న ఆనందంలో అలేఖ్య ఉంది. అలేఖ్య ఆనందాన్ని చూస్తూ, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని హరీష్ ఫీల్ అయ్యాడు. అలా ఇద్దరూ కూడా గంటసేపు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఆనందంగా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని రూమ్లో నుంచి బయటకు వచ్చారు. వాళ్ళిద్దరూ అలా ఆనందంగా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని రూమ్లో నుంచి బయటికి రావటం చూసిన ధరణి, ధనుంజయ్ ఇద్దరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ధరణి ధర దగ్గరకు వచ్చిన అలేఖ్య, ఇక నేను వెళ్ళొస్తానంటీ, బాయ్ అంకుల్ అని చెప్పి వెళ్ళిపోతుంటే, భోజనం చేసి వెళ్ళు అని ధరణి పిలిచినా కూడా, ఇది లేదులే ఆంటీ, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు వెళ్ళొస్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనం చేసే వెళ్తాను అని ధరణి, ధనుంజయ్ ఇద్దరికి చిన్నగా బాయ్ చెప్పి కళ్ళతోనే హరీష్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. హరీష్ కూడా నవ్వుకుంటూ ధరణి, ధనుంజయ్కి తెలియకుండా అలేఖ్యకు కన్ను కొట్టి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. అలేఖ్య ఆనందంగా ఇంటికి వెళ్ళి తన ప్రేమ గెలిచింది అనే విషయం విక్రమార్కకు చెప్పాలి అనుకుంది. కానీ ఇంటిలో విక్రమార్క రూమ్లోనికి వెళ్ళే ధైర్యం మాత్రం అప్పుడు అలేఖ్య చెయ్యలేకపోయింది. నిజానికి విక్రమార్క ఇంటిలో లేడు అన్న విషయం కూడా అలేఖ్యకి తెలియదు. కరెక్ట్గా అప్పుడే తనకి ఆదిత్య ఫోన్ చేయటంతో ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసి కనీసం హలో అని కూడా చెప్పకుండా, రేయ్ ఆదిత్య, నా ప్రేమ సక్సెస్ అయ్యిందిరా, నా ప్రేమ సక్సెస్ అయ్యింది అని గట్టిగా అరిచి మరీ చెప్పింది.
నువ్వేం మాట్లాడుతున్నావే? నాకేమీ అర్థం కావటం లేదు. అప్పుడెప్పుడో నాది జస్ట్ వన్ సైడ్ లవ్. నా ప్రేమ గెలవదు, నా మనసులో ఉన్న ప్రేమ విషయం కూడా అతనికి చెప్పలేదు అని నాతో చెప్పి బాధపడ్డావు. ఇప్పుడేమో లవ్ సక్సెస్ అయ్యింది అంటున్నావు. ఏం జరిగింది అని అడిగాడు ఆదిత్య. అంటే ఈ మధ్య నా మనసులో ఉన్న ప్రేమ విషయం ఆయనకు చెప్పేశానన్నమాట. ఆయన కూడా ఈరోజే నాకు ఎస్ చెప్పేశారురా. నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా అని అన్నది అలేఖ్య. అవునా? నీ ప్రేమ సక్సెస్ అయినందుకు నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక నీ పెళ్లి చేయటమే ఆలస్యం అన్నమాట అని అన్నాడు ఆదిత్య. నా పెళ్ళి ఇప్పుడే కాదు, 6 మంత్స్ టైం ఉందిలే అని అన్నది అలేఖ్య. అదేంటి 6 మంత్స్ టైం? ఆల్రెడీ నువ్వు ప్రేమించిన వ్యక్తి కూడా ఎస్ చెప్పాడు అని అన్నావు కదా, మరి మధ్యలో ఈ 6 మంత్స్ టైం ఏంటి అని విచిత్రంగా ఆదిత్య అడిగాడు. అబ్బా, అదొక పెద్ద కథలే. నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను నీకు వివరంగా చెప్తాను అని అన్నది అలేఖ్య. అలా ఆదిత్య, అలేఖ్య ఇద్దరు కూడా చాలాసేపు ఫోన్లో మాట్లాడుకున్నారు. విక్రమార్క ఈవినింగ్ 6 గంటల టైంలో తన మీటింగ్ కంప్లీట్ అయిపోవటంతో మీటింగ్ రూమ్లో నుంచి బయటికి వచ్చాడు. కరెక్ట్గా అప్పుడే తనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కనీసం ఫోన్ వైపు చూడకుండా ఎవరు చేసింది అనేది కూడా పట్టించుకోకుండా ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్న అతనికి అటువైపు నుంచి వచ్చిన మాటలు విని భయం కంగారు పెరిగిపోవటంతో స్పీడ్గా పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి తన కారు స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనేది ఎవరికీ చెప్పలేదు. వెనక ఉన్న చారీ కూడా, సార్ ఏమైంది, మీరు ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అడుగుతున్నా కూడా విక్రమార్క పట్టించుకోలేదు.